రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్ నందు జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు ప్రారంభించారు. ఇక మొదట రిబ్బన్ కట్ చేసి అనంతరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగాను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఆటల్లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. రోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేటలో ఈ రోజు మొట్టమొదటి రోజుగా క్రికెట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అలాగే పాయకరావుపేటలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని లోకల్ టాలెంట్ని వెతికి తీసి రాష్ట్ర స్థాయికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క నైపుణ్యాన్ని రాష్ట్రానికి పంపించే విధంగా ఈ క్రీడలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఆడుదాం ఆంధ్ర. అలాగే ఈరోజు మన పాయకరావుపేటలో అన్ని గ్రామాల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కార్యక్రమం ఈ రోజు మొట్టమొదటి రోజుగా క్రికెట్తో ప్రారంభించడం అయింది. ఇది జనవరి 9వ తారీఖు వరకు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపించడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యం గల క్రీడాకారులందరూ కూడా గ్రామాల్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళని వెలికి తీసి మనం రాష్ట్ర స్థాయికి పంపించి తద్వారా భారతదేశానికి కూడా ఆడే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా కూడా తక్కువ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు నిరూపించడానికే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతంగా సాగుతుందని, అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారులు అందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ టాలెంట్ ని నిరూపించి రాష్ట్ర స్థాయి మన జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఏ విద్యార్థి అయితే ఏ కోణంలో అభివృద్ధి చెందుతాడనే ఆలోచనతో కొంతమందికి విద్య అవ్వకపోయినా కొంతమంది క్రీడల్లో రాణించగలిగేటటువంటి సత్తా ఉంటుంది. విద్య వేరు, క్రీడలో రాణించడం కూడా వేరు. ఆ కారణంగానే మన ముఖ్యమంత్రి వర్యులు స్టూడెంట్స్ని ఏదో రూపంలో వాళ్ళని తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక పేరుని పెట్టి రాష్ట్రంలో ఎవరైతే క్రీడలకు ఇష్టపడతారో, ఎవరైతే ఉత్సాహం చూపిస్తారో వారిని అందరినీ కూడా ఈ గేమ్స్ రూపంలో ప్రభుత్వం తరపున ఆడించి వారి సత్తాన్ని బయటపెట్టి అలాంటి వారిని ఆనిముత్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకు ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుని ఒకటి పెట్టి గ్రామ స్థాయి నుంచి
గ్రామ స్థాయిలో నెగ్గిన వాళ్ళు మండల స్థాయి, మండల స్థాయిలో నెగ్గిన వాళ్ళు జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నెగ్గిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరికైతే ఈ సత్తా ఉందో వెలికి తీసి వారి జీవనాభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరూ కూడా ఈ గేమ్స్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ, దీన్ని స్పోర్టివ్గా కూడా ఆడుతూ కక్షలు పెంచుకోకుండా వారి వారి యొక్క ఆట నైపుణ్యం ఎంత ఉందో దాంట్లో చూపించి పైకి రావాలని కోరుకుంటూ ఎవరో కక్ష సాధింపుగా ఆడకుండా స్పోర్టివ్గా ఆడాలని కోరుకుంటూ అందరికీ స్టూడెంట్స్కి అందరికి కూడా ప్లేయర్స్కి అందరు కూడా మా పాగిరేపేట చెక్క రామారావు తరపున సాయి గారి తరపున వైస్ ప్రెసిడెంట్ గారి తరపున నా తరపున కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంతతో ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆడుతాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లాలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్రూట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నోట్ చేయించుకున్న వాళ్ళు అందరూ కూడా టీములుగా విడదీసి జనవరి 9 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జనవరి 9 వరకు ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అంటే ఎంతో ఆహ్లాదకరంగా పండగ ముందు పండగ వాతావరణాన్ని కల్పించేటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని ఇటు స్టూడెంట్స్ కానీ, అటు కాలేజీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమాల్లో నోట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంటుంది. వివిధ గ్రామంలో షెడ్యూల్ ప్రకారం వివిధ గ్రామాల్లో రోజు కూడా ఈ కార్యక్రమం ఈ 10 రోజులు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్గా తీసుకొని ప్రతి గేమ్ని కూడా స్పోర్ట్స్ తీసుకొని పండగ వాతావరణం ఆహ్లాదకరంగా జరిపించడానికి ఇక్కడ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీనికి పూర్తిగా సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ని స్నేహభావంగా తీసుకొని గెలుపు ఓటములు అనేది పక్కన పెట్టి ఇది ఆరోగ్యాల గురించి చక్కగా ఆరోగ్యం కూడా మెరుగుపరిచే ఈ ఆటలు మీరందరూ ఆడి చక్కటి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులకు ఈ ఫ్రూట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ఒక్కసారి వాళ్ళందరూ కూడా కష్టాలు తెలుసు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఈరోజు స్టార్ట్ చేసి లాంఛనం చేసి అదేవిధంగా పాయకరావుపేటలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ చిక్కాల రామారావుకి, జడ్పీటీసీ గారికి, సూర్యనారాయణ గారికి, సాయి గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, ఎంపీటీసీ గారికి, మా పాలకవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం గొప్ప బహుత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విద్య ఎంత ముఖ్యమో అలాగే ఈ స్పోర్ట్స్ కూడా అంత ముఖ్యంగా ఆయన తీసుకుని ఇప్పుడున్న పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళని వాళ్ళ స్పోర్ట్స్ తత్వాన్ని బయటికి వెలికి తీసి విద్యతోనే ఉద్యోగాలు రావు, క్రీడలతోనే కూడా ఆ కోటాలో కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరు ఈ రాష్ట్ర సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకుని మీరందరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకుని మంచి పేరు తీసుకొస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం.